సో ఇది వచ్చి మన 6th వర్క్ షాప్ కొండాపూర్ లో రాబోతుంది. ఇదంతా ఏరియా వచ్చి మనకి జాబ్ కార్డ్ ఓపెనింగ్ ఏరియా లాగా ఉంటుంది. ఇదంతా అక్కడ కంప్రెసర్ అన్ని ఎక్విప్మెంట్స్ వస్తాయి. ఇక్కడ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసిన కస్టమర్ లాంచ్ లోకి వెళ్తారు. వాళ్ళ వెహికల్ సర్వీస్ కూడా చూస్తూ వెళ్తారు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ తో కస్టమర్ కూర్చుంటే అవన్నీ బేస్ వస్తాయి. ప్రస్తుతం వచ్చి మనము 6 బేస్ ప్లాన్ చేసాము అండ్ 2 బేస్ వచ్చి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం. కస్టమర్ లాంచ్ తర్వాత ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ అవుతుంది. సో కస్టమర్స్ ఇక్కడ కూర్చొని వాళ్ళ సర్వీస్ చూడొచ్చు. సర్వీస్ అయిన తర్వాత ఇక్కడ బిల్ చేసి దెన్ వాళ్ళ వెహికల్ తీసుకొని బయటకు వెళ్ళచ్చు. ఈ వర్క్ షాప్ వర్క్ వచ్చి మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం కొండాపూర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాటస్ చూద్దామని వచ్చాము. ప్రస్తుతానికి టైల్స్ పూర్తయ్యాయి అండ్ ఫ్యాబ్రికేషన్ వర్క్, క్యాబిన్స్ అవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఒక 1 week లో ఫర్నిచర్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడంతా కూడా బోర్డ్ ఐరన్ ఫ్రేమ్ ది బోర్డ్ వస్తుంది అనమాట. సెంటర్లో మన గో బైక్ లోగో ఒకటి వస్తుంది. ఇదంతా కూడా ఈసారి ఫస్ట్ టైం ఏసీబీ కాకుండా ఐరన్ షీట్తో చేపిస్తున్నాము. ఆల్రెడీ బయట చూస్తే పైన డే మార్కింగ్ రిలేటెడ్ పెయింటింగ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ బేస్ అన్ని ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయి. మనకున్న 7 బేస్ లో 6 బేస్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఒకటి వచ్చి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం ఉంటుంది, ఇంకొకటి వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ కోసం సపరేట్ ఏరియా డిజైన్ చేసి పెట్టాము. సో పడారుగా మనం ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఇక్కడ స్టార్ట్ పెట్టాము. బైక్ లిఫ్ట్ కోసం ఫిక్స్ చేసాము. వెహికల్ కూడా ఎప్పుడైనా సరే మనకి ఈజీగా బైక్ ఎక్కడానికి ఉంటుంది. హైట్ ఉంటే వెహికల్ రావడం పోవడం అన్ని కష్టంగా ఉంటాయని వెహికల్ ఫిట్ డిజైన్ చేసాము. ప్రతి బైక్ ఇక్కడ వచ్చి టూల్ ట్రాలీ ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు టూల్ ట్రాలీ బయటకి చూసి వర్క్ చేయడము. వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూల్ ట్రాలీని లోపల పెట్టేయండి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా స్పేస్ అనమాట. అంటే వర్క్ చేసినప్పుడు బైక్ కి డిఫరెంట్ పార్ట్స్ ఓపెన్ చేస్తారు. ఆ పార్ట్స్ అన్నింటినీ తీసి ఇక్కడంతా కూలింగ్ కోసం పెట్టాము. అట్లనే ఫర్దర్ ఆయిల్ డ్రైన్ కోసం బైక్ వస్తుంది అండ్ బైక్ లిఫ్ట్ కోసము ఇంత ముందు వచ్చి మనకి సపరేట్ స్విచ్చెస్ ఉంటాయి. ఇప్పుడు స్విచ్చెస్ మనం కస్టమైజ్ చేయించి బైక్ లిఫ్ట్ చేసాం అనమాట. సో బైక్ లిఫ్ట్ పైకి కిందికి అనడానికి స్విచ్చెస్ కూడా ఇక్కడే వస్తాయి. అవన్నీ ఇన్స్టాలేషన్ ఇంకా జరుగుతాయి ఈ రోజు రేపట్లో. సో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత టెక్నీషియన్ కన్వీనియంట్ ఉంటుంది ఇక్కడే ఆయిల్ డ్రైన్ చేసుకోవడానికి కానీ, బైక్ లిఫ్ట్ అప్ డౌన్ అనడానికి స్విచ్చెస్ కానీ, ఓకే ఓపెన్ చేసిన పార్ట్స్ పెట్టుకోవడానికి కానీ,
సో అన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కస్టమైజ్ చేసి డిజైన్ చేసాం మనము. जीवनं ज्योतिषादशाः देवदेवी महादेवनन्दराक्षरं गुरवैकण्ठानाम मृत्युदेवता प्राणाञ्जनोः अवसर्पं तु जय भूत विघ्नकौदा विरक्तिर्मत्त ब्राह्मण हरिहर गुरु चरणकदौ पुण्यभागि बन्धुरमाय जनितं ब्राह्मण स्वाहा गानाय स्वाहा नमः मोदाकरार्थमोदकं सदा विमुक्तिसाधकं कलाधनामतं सकं मे महागणदेवताभ्यो नमः वेदान्तमन्त्रपुष्पं समर्पयामि नमस्करोमि द्वारदेवताभ्यो नमः पुष्पं बलिं ददामि ओम